మూడవ కీర్తన 8వ వచనంలో ఉన్న సారాంశంను మనం ధ్యానం చేస్తున్నాం. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకు నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఈరోజు మన యొక్క వాక్యాంశం ఏమిటంటే రక్షణ బాధ్యతలు. రక్షణ బాధ్యతలు. రక్షణ ఎవరిది? యెహోవాది. అంటే రక్షణ దేవునిది. ఈ బాధ్యత ఎవరిది? దేవునిది. తన యొక్క బాధ్యత ప్రకారంగా తను మనకు రక్షణ అనుగ్రహించాడు. ఇప్పుడు రక్షణ పొందుకున్నటువంటి మనకు కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అంటే దేవుడు ఎప్పుడు కూడా తన యొక్క బాధ్యతలను మర్చిపోయేవాడు కాదు. తన ప్రజలైన మనకు ఏది కావాలో ఆ సమయమునకు ఆయన అందించేటువంటి దేవుడు. అందుకే రక్షణ యెహోవాది, మనము కాదనలేని మాట. మరి ఎవరిది కూడా కాదు, కేవలము దేవునిదే ఈ రక్షణ. అయితే ఈ రక్షణ పొందుకున్నటువంటి మనము, ఈ రక్షణలో కొనసాగుతున్నటువంటి మనకు కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఈరోజు దేవుడు తన యొక్క వంతుగా తన కుమారుని లోకంలోనికి పంపించి సర్వ మానవాళికి కూడా రక్షణను ఆయన అనుగ్రహించాడు. మనందరికీ తెలుసు. అది తెలిసి అది ఎరిగిన వారమై ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచి ఆ యొక్క రక్షణలో మనము కొనసాగుతూ రక్షణను మనము అనుభవిస్తున్న వారము. అయితే కొంతమంది రక్షణను ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తున్నారు. దానికి కారణాలు కూడా లేకపోలేదు. ఏంటంటే మా యొక్క నీతి క్రియలను బట్టి లేక మా యొక్క పనులను బట్టి మేము పరలోకానికి మేము వెళ్ళిపోతాం, మేము రక్షించబడతాం. మాకున్నటువంటి ఆ యొక్క జ్ఞానమును బట్టి, వాక్య పరిజ్ఞానాన్ని బట్టి మేము చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతామంటే పరలోకానికి వెళ్ళిపోతాం. యేసుక్రీస్తునందే మనం విశ్వాసం ఉంచవసరం లేదు అనేటువంటి అపోహలు చాలా మందిలో ఉన్నాయి. వీళ్ళందరూ కూడా జ్ఞానవాదులు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకుండగా, ఆయనను రక్షకుడిగా మనం అంగీకరించకుండగా మనము రక్షణలో కొనసాగలేము, రక్షణను మనము అనుభవించలేము అని దేవుని యొక్క వాక్యమే మనకు చాలా స్పష్టంగా హెచ్చరిక తెలియజేస్తుంది. అయితే రక్షణ యెహోవాది లేక రక్షణ దేవునిది అనేటువంటి నిర్ధారణకి మనం ఎప్పుడో వచ్చేసాం. అది దేవునిది. అయితే ప్రియమైన దేవుని సంగమా, మరి రక్షించినటువంటి మనము, రక్షణను స్వీకరించినటువంటి మనము, రక్షణలో కొనసాగుతున్నటువంటి మనకు కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలు ఏమిటో మనము దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము తెలుసుకొని మనం ముందుకు కొనసాగుదాం. ఒకవేళ ఈ బాధ్యతలు మనం నిర్వర్తించకపోతే మనకేమర్థం అవ్వాలి అంటే, అరే నాకు ఇంకా రక్షణ నిశ్చయత లేదు అని నీవు ఒక కంక్లూజింగ్ను వచ్చేవలసినటువంటి అవసరం ఉంటుంది. సో కాబట్టి రక్షించబడినటువంటి మనకు ప్రభువు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. వాటిని మనం ఈ భూమి మీద ఉండగా తూచా తప్పకుండా వాటిని మనం పాటించవలసిన వారిగా ఉన్నాం. రండి, మొదటిగా మనము ఆలోచన చేసినట్లయితే రక్షణ మన యొక్క బాధ్యత ఏమిటి అంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి అన్నాడు. రక్షించబడినటువంటి మన బాధ్యతల్లో మొట్టమొదటి బాధ్యత ఏమిటంటే రక్షణను మనం ఏం చేయాలంటే కొనసాగించాలి. ఈరోజు రక్షించబడి చాలా మంది ఆ యొక్క రక్షణ మధ్యలో విడిచిపెట్టేసిన వారు ఉన్నారు. కొనసాగించలేక, ఆ రక్షణలో కొనసాగలేక, లేక ఆ యొక్క దేవుని యొక్క ఉద్దేశములకు అనుగుణముగా బ్రతకలేక, ఈ లోకమును ప్రేమించి స్నేహించి లోకాశల వైపు చూస్తూ ఈ యొక్క రక్షణలో నుంచి తొలగిపోయిన వారు చాలా మంది ఉన్నారు. అందుకే పౌలు గారు అంటున్నారు, మీరు దీన్ని కొనసాగించండి, దీని యొక్క ఫలితము శాశ్వతముగా నిలిచేది. రక్షణ కొనసాగిస్తే దాని యొక్క ఫలితం ఎలా ఉంటుందట? శాశ్వతంగా ఉంటుంది. సో కాబట్టి మీరు ఈ రక్షణలో మీరు కొనసాగండి. ఎలా కొనసాగాలంటే భయముతోనూ వణకుతోనూ మీరు
కొనసాగించండి రక్షణ. భయపడండి, ప్రభువు మీకు అనుగ్రహించిన రక్షణ విషయంలో మీరు భయముతో దాన్ని కొనసాగించండి, వణుకుతో మీరు కొనసాగించండి. ఈరోజు రక్షణ విషయంలో మనకు భయం లేదు. నేను ఇంకా యేసుక్రీస్తు వారు నా కొరకు మరణించాడు, తన ప్రాణాన్ని పెట్టాడు, తిరిగి లేచాడు, నేను నమ్మేశాను కాబట్టి, నేను మందిరానికి వెళ్ళిపోతున్నాను కాబట్టి ఇంక నేను రక్షించబడిపోయాను, నాకు నచ్చినట్లుగా నేను తిరగచ్చు, ఆదివారం వెళ్ళొచ్చేస్తే సరిపోతుంది, లేకపోతే నాకు ఇచ్చినటువంటి పనిని నేను మందిరంలో చేసేస్తే సరిపోతుంది అనేటువంటి ఒక ఆలోచనలో మనం ఉండిపోతున్నాం. కానీ యేసుక్రీస్తు వారు మనకు రక్షణను అందించడానికి ఆయన చేసినటువంటి ఆ యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని మనం అనుభవిస్తూ ఉండాలి. దాన్ని అనుభవించకపోతే ఆ రక్షణను మనము కొనసాగించలేం. తెలుసు కానీ ఆ యొక్క మార్గంలో మనం నడవలేకపోతున్నాం. నేను కూడా సిలువ ఎక్కాలని అంటే నువ్వు సిలువ ఎక్కవలసిన అవసరం లేదు. నేను కూడా కొరడాలతో నేను కొట్టించుకోవాలంటే నువ్వు కొరడాలతో కొట్టించుకోవాల్సిన అవసరత లేదు. ఆయన నీకు ఇచ్చినటువంటి రక్షణని అనుదినము కొనసాగిస్తే చాలు భయంతో. అంటే నీవు పాపము చేయకుండా, పాపంలో పడిపోకుండా, దురుద్దేశము లేకుండా, యథార్థముగా ఇవన్నీ చేయాలని చాలా కష్టమండి. రక్షణలో కొనసాగేటప్పుడు ఇంత నిక్కర్స్గా మనం బ్రతకాలి అని అంటే అది సవాళ్ళతో కూడినటువంటి పరిస్థితులు. అంటే అటువంటి పరిస్థితులు గుండా మనము వెళ్ళవలసిన వారుగా ఉన్నాం. దేవుని యొక్క రక్షణ మనం కొనసాగించడం అంటే ఆషామాషి కాదండి. ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఆ రక్షణలో నుంచి మనల్ని వెనుకకు లాగేయడానికి అపవాది ఎన్నో కుతంత్రాలు పనుతూ ఉంటాడు. రక్షించబడిన తర్వాత అమ్మయ్య బాగానే రక్షించబడ్డాలి అని చెప్పేసి అపవాది ఏమీ ఊరుకోడండి. ఎలాగైనా సరే ఆ యొక్క రక్షణ, అప్పుడు మన మనసు ఏమవుతుంది, ఎక్కడో వీక్నెస్ ఉంటుంది మన హృదయంలో. మనమేమి 100% పరిపూర్ణమేమీ కాదు. ఒకవేళ కొన్ని సందర్భాల్లో తిండి విషయంలో మనము ఆశపడే పక్కకి వెళ్ళిపోవచ్చు, లేకపోతే భౌతికమైన ఏదో ఒకటి, లోకానుసారమైన ఏదో ఒకటి మన చుట్టూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మనం నియంత్రించుకోలేక వాటి వైపు వెళ్ళిపో. అంటే రక్షణలో కొనసాగుతున్నటువంటి మనం ఏదో విధముగా బయటికి లాగాలని అపవాది ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. కాబట్టి పౌలు గారు అంటున్నారు, మీరు వాటిని భయముతోనూ వణుకుతోనూ మీరు ఏం చేయాలట, కొనసాగించండి మీ సొంత రక్షణను. రక్షణ యెహోవాదే, ఆయన మీకు రక్షణ అనుగ్రహించిన తన కుమారుని ద్వారా. ఆయన కుమారుని విశ్వాసం ఉంచి రక్షించినటువంటి నీవు నీ సొంత రక్షణను ప్రతిరోజు నువ్వు కొనసాగించాలి. ఒకవేళ మరి కొనసాగించకపోతే ఏంటండి అని మీరు అడగచ్చు. చాలా లాస్ ఉన్నాయి. దానికంటే ముందు ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక, ఈ మంచి మాటను చూసిన తర్వాత మనము రక్షణలో కొనసాగకపోతే లేక కొనసాగించకపోతే ఒక 4 నష్టాలు మనం చూద్దాం. 6వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనములో ఈ మాట రాయబడి ఉంది. 6:17 మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం అన్నాడు. ఒకప్పుడు మీరు పాపమునికి ఏమై ఉంటిరి, దాసులై ఉన్నారు. ఒకప్పుడు తెలియనప్పుడు చాలా చక్కగా ఉన్నారు పాపంలో, ఎంత విధేయతలు కలిగి ఉన్నారో పాపంలో మీరు దాసులై. అయితే ఇప్పుడు మీరు ఏం చేయబడ్డారు అంటే, మీరు ఉపదేశ క్రమమునకు ఏం చేయబడ్డారు, మీరు అప్పగింపబడ్డారు. ఇప్పుడు అప్పగింపబడ్డారు కాబట్టి ఆయన ఏమన్నాడంటే, మీరు హృదయపూర్వకముగా లోబడిన వారే. ఒకప్పుడు మీరు పాపమునికి ఎలా లోబడి ఉన్నారో ఇప్పుడు ఆ పాపము నుంచి మీరు విమోచింపబడి ఉపదేశ క్రమమునకు మీరు ఏమైతే ఇప్పుడు లోబడిన వారే ఉండి ఇప్పుడు నీతికి మీరు ఏమయ్యారంటే దాసులయ్యారు. ఇప్పుడు ఈ నీతికి మీరు ఎలా ఉండాలంటే దాసులుగా ఉండండి. ఒకప్పుడు మీరు పాపములకు ఎంత కరెక్ట్గా ఉన్నారో అంతకంటే కరెక్ట్గా మీరు ఈ రక్షణ విషయంలో మీరు కొనసాగండి. ఈ నీతి విషయమే మీరు కొనసాగండి. ఈ యొక్క ఉపదేశ క్రమమునకు మీరు లోబడండి అని పౌలు గారు హెచ్చరిస్తా ఉన్నారు. ఒకప్పుడు ఏదో జరగకూడదు జరిగింది, కానీ ఇప్పుడు మీరు రక్షించబడ్డారు. ఇప్పుడు మీరు నీతికి దాసులయ్యారు. ఇప్పుడు మీరు నీతిమంతులు. మీరు దేవుని యొక్క వాక్యములకు మీరు లోబడిన వారుగా ఉండండి. మీరు
అని పౌలు గారు హెచ్చరిక తెలియచేస్తా ఉన్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఒకప్పుడు మీరు పాపమునకు దాసులై ఉన్నారు, అది గతం, గడిచిపోయింది. ఇక మీరు దాని గురించి మీరు ఆలోచించద్దు. మీరు ఇప్పుడు యేసుక్రీస్తు రక్తములో కడగబడ్డారు. మీరు ఇప్పుడు నీతికి దాసులయ్యారు. మీరు ఇప్పుడు పాపములకు దాసులు కాదు, మీరు నీతికి దాసులు. మీరు దేవుని యొక్క ఉపదేశమునకు మీరు దాసులుగా మీరు ఉండండి అని తెలియజేస్తున్నాడు. కాబట్టి మన యొక్క సొంత రక్షణ మనం ఏం చేయాలంటే కొనసాగించాలి. కొనసాగించకపోతే ఒక 4 సంగతులు మేము ముందుంచుతాను. చూడండి, జరిగేటువంటి చిన్నపాటి ప్రమాదాలు. అవి చిన్నపాటి అని అన్నాను కానీ చాలా పెద్ద రిజల్ట్ అవి. హెబ్రీయులకు రాసిన పత్రిక చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనము నుంచి ఇలాగ రాయబడి ఉంది. 6వ అధ్యాయము 4వ వచనం నుండి, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు గనుక మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము అన్నాడు. 7-8 కూడా, ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియ వర్షమును తాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడిన వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరాదని విసర్జింపబడి శాపము పొందతగినదగును, తుదకది కాల్చివేయబడును అన్నాడు. ఈ 4 వచనాల సారాంశం ఏమిటయ్యానంటే, నీ యొక్క సొంత రక్షణను కొనసాగించకపోతే, ఒక్కసారి నువ్వు వెలిగించబడి, ఒక్కసారి నువ్వు దేవుని యొక్క వాక్యం చేత వెలిగించబడి, ఒకసారి యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో నువ్వు కడగబడి, ఆయన ఇచ్చిన రక్షణను అనుభవిస్తున్నటువంటి నీవు వెలిగించబడి పరలోక సంబంధమైనటువంటి వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారుగా ఉన్నటువంటి మీరు ఒకవేళ వీటన్నిటిని విడిచిపెట్టి ఆ యొక్క దేవుని యొక్క వాక్యమును, పరలోక సంబంధమైన వరమును, పరిశుద్ధాత్మలో మీరు పాలివారై ఉన్నారు. అయితే వీటన్నిటినీ ఒకవేళ మీరు విడిచిపెడితే ఆయన మరలా బాహాటముగా సిలువనకు మీరు అప్పగించుచున్న వారిగా మీరు అంచబడతారు. అటువంటి వారు ఏంటంటే చూడండి, గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము. నీ సొంత రక్షణ నీవు కొనసాగించకపోతే ఈ వచనం మనకి ఏమి నేర్పిస్తున్నాయి అంటే, నీవు తప్పిపోయే ప్రమాదం ఉంది. అంటే విశ్వాస విషయమై భ్రష్టత్వంలోనికి మీరు వెళ్ళిపోతారు. సత్యాన్ని పూర్తిగా మీరు విడిచిపెట్టిన వారు అయిపోతారు. అలా విడిచిపెడితే మీరు మరలా బాహాటముగా సిలువకు అప్పగిస్తా ఉన్నారు. మీరు అలాగా లోకంలోనికి మరలా జారిపోతే, మరలా మీరు పడిపోతే, ఆ నిర్లక్ష్య స్వభావంతో మీరు ఉంటే, సంగమా, నీవు శాపమునకు దాసులుగా ఉండడం దేవుని చిత్తము కాదు. నీవు నరకములోనికి, అగ్నిలోనికి వెళ్ళడం దేవుని చిత్తము కాదు. కాబట్టే రక్షణ ఆయనది, ఆ ప్రణాళిక ఆయనది. తన కుమారుని లోకములోనికి పంపించాడు. అయితే ఆ యొక్క రక్షణను మనం ఏం చేయాలట? కొనసాగించండి. తప్పిపోతే మనము శాపానికి గురైపోయేటువంటి ప్రమాదం ఉంది. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే, అదే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 26వ వచనము నుండి మనం చూసినట్లయితే, 10వ అధ్యాయము 26వ వచనము నుండి ఇలాగ రాయబడి ఉంది, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును. 29వ వచనంలో, సరే 28 కూడా బాగుంటుంది. ఎవడైనాను మోషే ధర్మశాస్త్రం నిరాకరించినట్ల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాణ్ణి చంపించుదురు. 29లో, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడినని మీకు తోచును. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తిననియు అని మాటలు మనం ఒకటి చూస్తూ ఉంటున్నాం.
కాబట్టి ఈ వచనములు మనకి ఏమి నేర్పిస్తున్నాయి అంటే, ఒకవేళ మన యొక్క రక్షణ కొనసాగించకపోతే మనము దండనకు పాత్రలమవుతాం. దండనకు పాత్రలమవుతాం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత. సత్యం అంటే ఎవరు? యేసు ప్రభు వారు, యేసుక్రీస్తు వారు. సత్యం అంటే ఆయన యొక్క వాక్యము, సత్యం అంటే ఆయన యొక్క మాటలు. ఆ యొక్క సత్యమును గూర్చేటువంటి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత, నువ్వు రక్షించబడిన తర్వాత, ఆయన విశ్వాసం ఉంచిన తర్వాత, ఆయన రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, రక్షణలో కొనసాగుతున్నటువంటి తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల, అది నీవు బుద్ధిపూర్వకముగా పాపం చేసిన ఎడల. అందుకే రక్షణ విషయంలో మన బాధ్యత, రక్షణ నువ్వు కొనసాగించాలి. సాగించకపోతే ఏమైపోతాం చెప్పండి? మనము దండనకు పాత్రులమైపోతామని 29వ వచనములో మనం చూస్తున్నాం. ఒకవేళ మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షులు పెడితే ఏమవుతుంది? అక్కడ వారికి తీర్పు తీర్చబడుతుంది కదండి. కనికరింపకుండా వారిని ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు కదా. దేవుని యొక్క ధర్మశాస్త్రమును ఎవరైతే నిరాకరిస్తున్నారో 2-3 సాక్షులను పెట్టి వారికి శిక్ష విధిస్తూ ఉన్నారు. మరి ఆ యొక్క వాక్యమును, ధర్మశాస్త్రమును, ఆజ్ఞను తిరస్కరిస్తేనే అలా జరిగితే మన యొక్క అందరి పాపముల కొరకు, మనకి విమోచన కొరకు 29వ వచనములో దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచితే, నిబంధన రక్తము, ఆ రక్తము చిందించినటువంటి ఆ యొక్క వ్యక్తిని మనం నిరాకరిస్తే, అపవిత్రముగా ఎంచితే, కృపకు మూలముగు ఆత్మను తిరస్కరిస్తే మరి ఎంత ఎక్కువ దండనకు మనం పాత్రలమైపోతామండి. కానీ ఈరోజు మనం ఏం చేస్తా ఉన్నామంటే, ఆ యొక్క నిబంధన రక్తాన్ని, ప్రభువు యేసుక్రీస్తు వారిని మనము తిరస్కరిస్తా ఉన్నాం. కృపకు మూలమగు ఆత్మను మనం తిరస్కరిస్తున్నాం. ఈరోజు మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడా? ఆయన మనలో ఉంటున్నాడా? ఆయన మనలో ఉండి మనకు ఆలోచన ఇస్తున్నాడా? మన హృదయంలో ప్రేరేపణిస్తున్నాడా? సత్యము కొరకు, రక్షణ విషయమై ప్రేరేపణిస్తున్నాడా? కానీ ఈరోజు ఆ యొక్క కృపకు మూలమగు ఆత్మ మనం ఏం చేస్తున్నామంటే, తిరస్కరించిన వాడు మరి ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారిని, అలాగే దేవుని యొక్క ఆత్మను మనం తిరస్కరిస్తే మరి తీర్పు తీర్చేవారు ఎవరు? 27వ వచనములో న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. చూసారా ప్రియమైన వాళ్ళరా? విరోధులకు, ఎవరైతే దేవుని యొక్క ఆత్మను తిరస్కరిస్తున్నారో, రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నారో వారి గురించి మాట్లాడుతున్నాడు. అగ్ని సిద్ధంగా ఉందట, దండనకు పాత్రులమైపోతాము అన్నాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ మూడవదిగా మనం ఆలోచన చేస్తే అదే 10వ అధ్యాయము చూడండి, 37, 38, 39 వచనాలు ఇలాగ రాయబడి ఉంది. నీవు నేను గాని రక్షణ కొనసాగించకపోతే ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును. నా ఎదుటి నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము గాని ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము గలవారమై ఉన్నాము అంటున్నాడు. ఈ 3 వచనాలు మనకి ఏమి నేర్పిస్తున్నాయంటే, ఒకవేళ నీ రక్షణను కొనసాగించకపోతే, ఆ యొక్క విశ్వాసంలో నువ్వు ఉండకపోతే, విశ్వాసం నుంచి నువ్వు తొలగిపోతే ఏమవుతో చెప్పమంటారా? మనము నశించిపోయేటువంటి ప్రమాదం ఉంది. అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము గాని ఆత్మను రక్షించుకున్నట్టు మనం ఏం చేయాలట? విశ్వాసము గలవారమై ఉన్నాము. దేవుడిచ్చినటువంటి రక్షణ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరత ఉంది. మన బాధ్యత ఏమిటయ్యానంటే, ఆ రక్షణలో మనం ఏమవ్వాలి చెప్పండి? కొనసాగాలి. నెంబర్ 1. నెంబర్ 2 మనం ఆలోచించేద్దాం. రక్షణలో మన యొక్క బాధ్యతలు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతూ ఉన్నాను.
వేషధారణయు అసూయను సమస్త దోషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అన్నాడు. రెండవదిగా రక్షణలో మన బాధ్యత ఏమిటంటే రక్షణ విషయములో ఎదుగుతూ ఉండాలి, కొనసాగించాలి. రెండవదిగా ఎదుగుతూ ఉండాలి. మనం కొనసాగిస్తే సరిపోదండి, ఆ యొక్క కొనసాగిస్తూ రక్షణలో మనము ఎదగవలసిన వారిగా ఉన్నాం. నీవు నేను ఎదగకపోతే రక్షణను గురించి మన పిల్లలకు మనము నేర్పించలేం. నీవు నేను ఎదగకపోతే సంఘములో మన తోటి పరిశుద్ధులకు రక్షణ గురించి మనం చెప్పలేము. లేక మన చుట్టూ ఉన్న వారికి, మన గృహము చుట్టూ ఉన్న వారికి, మన ఇరుగు పొరుగు వారికి మనం రక్షణను గురించి మనము చెప్పలేము. కాబట్టి రక్షణ విషయంలో మనం ఎదుగుతూ ఉండాలి. పుట్టినటువంటి బిడ్డ ఏమవుతూ ఉండాలి? ఎదుగుతూ ఉండాలి, ఎదగాలి కదా. ఎదగకపోతే ఏమంటారు? మరుగుజ్జు అంటారు, అంతే కదండి. పుట్టినటువంటి బిడ్డ ఎదగకపోతే ఏమంటారంటే మరుగుజ్జు పిల్లలు అని అంటారు. ఒకవేళ ఎదగకపోతే మరొక మాట కూడా అంటారు, వారు ఆరోగ్యముగా లేని వారుగా ఉంటారు. వారు ఆరోగ్యము లేని వారుగా ఉంటారు. కాబట్టి నువ్వు ఎదగాలి. ఎదగకపోతే మనలో ఏదో రోగ లక్షణం ఉన్నట్టే. ఈరోజు మరి రక్షణ విషయంలో మనం ఎదుగుతున్నామా? ఎలా ఎదగాలండి పాస్టర్ గారు రక్షణ విషయంలో? అసలు రక్షణ విషయంలో ఎదగడం అంటే ఏంటండి అని అంటే దీనికి మనము జుట్టు పీక్కోవలసిన అవసరం ఏమీ లేదు. చాలా మంచి మాటలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి, చూద్దామండి. చూడండి, రక్షణ విషయంలో ఎదగడం అని అంటే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో ఈ మంచి మాటను మనం చూస్తుంటున్నాం. 8వ అధ్యాయము 29వ వచనం. 8వ అధ్యాయము 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారుని స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. రక్షణలో మనం ఎదగడం అంటే ప్రియమైన వారులారా క్రీస్తు స్వారూప్యములో ఎదగడం అంతే. క్రీస్తు స్వారూప్యం ఏమిటి అనంటే మనం ఆలోచన చేద్దాం. మనము క్రీస్తు స్వారూప్యములో ఎదగాలి. ఇక్కడ పౌలు గారు ఒక 5 మెట్లు చెప్తా ఉన్నాడండి ఈ ఉద్దేశం నెరవేర్చడానికి. ఏ ఉద్దేశము? యొక్క రక్షణ అనేటువంటి ఉద్దేశం నెరవేర్చడానికి, లేకపోతే క్రీస్తు స్వారూప్యంలో మనము పాలుభాగస్తులుగా ఉండడానికి ఒక 5 విషయాలు, 5 మెట్లు ఇక్కడ పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఏమిటి అనంటే చూడండి, 30వ వచనంలో నుంచి మనం చూస్తే, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని ఏం చేశాడట? ఇక్కడ మనకు కొన్ని విషయాలు మనం చూద్దాం. 29 నుంచి చూస్తే దేవుడు 29వ వచనంలో దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారుని స్వారూప్యం గలవారగుటకు ముందుగా నిర్ణయించెను. ఈ 2 విషయాలు, ఎరగడము, నిర్ణయించడము, ఈ 2 ఎప్పుడు జరిగాయి అనంటే సృష్టికి ముందే. ఈ 2 కూడా ఎప్పుడు జరిగాయి చెప్పండి? సృష్టికి ముందే కదండి. అప్పటికి ఇంకా సృష్టి చేయబడలేదు. ఈ 2 కూడా దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారుని స్వారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఈ 2 పనులు కూడా సృష్టికి పూర్వము జరిగినటువంటి పనులు. మిగిలిన 2 మెట్లు ఏమిటయ్యానంటే చూడండి, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, పిలిచిన వారిని ఏం చేశాడట? నీతిమంతులుగా చేశాను. ఈ 2 కూడా క్రీస్తులో విశ్వాస జీవిత ఆరంభం. క్రీస్తులో విశ్వాస జీవిత ఆరంభం. ఈ 2 కూడా పిలిచాడు. ఎప్పుడు పిలిచాడు? మనం పిలిచి తర్వాత ఏం చేశాడు? ఆయన నీతిమంతులుగా తీర్చాడు. మనమందరం కూడా మొదట పిలవబడినటువంటి మనము యేసుక్రీస్తునందు మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఇది క్రీస్తులో విశ్వాస జీవిత ఆరంభము. ఇక చివరిగా లాస్ట్ వన్ చూడండి, ఎవరు నీతిమంతులుగా తీర్చినో
వారిని మహిమపరిచెను అన్నాడు. ఈ మహిమపరిచెను అనేది ఎప్పుడు జరుగుతుంది? అది జరగబోయేది, భవిష్యత్తు. ఎప్పుడు మహిమపరుస్తాడు మనల్ని అంటే ఆయన రాకడలో, ఆయన ఎదుటి మనం నిలవబడినప్పుడు తండ్రి ఎదుటి మనల్ని ఆయన మహిమపరుస్తాడు. అంటే ఈ రక్షణ విషయంలో క్రీస్తు స్వరూపంలో మార్చబడడానికి దేవుని యొక్క ప్రణాళిక చూడండి. అంటే సృష్టికి పూర్వమే మన ఎడల దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. నువ్వు సృష్టింపబడిన తర్వాత యేసుక్రీస్తు వారి ద్వారా మన యొక్క విశ్వాస జీవితం ఆరంభమైంది. ఆ యొక్క ఆరంభమైనటువంటి జీవితాన్ని మనం కొనసాగిస్తూ రాబోయే కాలంలో ఆ యొక్క మహిమలో ఆయన మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? మహిమపరుస్తాడు అన్నాడు. అంటే రక్షణ విషయంలో ఎదగడం అంటే ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడో దేవుడు చూడండి. ఈరోజు మనమును కూడా క్రీస్తు స్వారూప్యంలోనికి మనము మార్చబడాలి. ఆ క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడాలంటే మన యొక్క హృదయంలో మనము సరి చేసుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎలా ఎదగాలండి అంటే ఇంకొక మాట మీకు చూపిస్తాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం, 4:15 ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎరుగుదుము అన్నాడు ఎఫెసీ 4:15లో. అంటే రక్షణ విషయంలో ఎదగడం అంటే క్రీస్తు స్వరూప్యంలోనికి మనము మార్చబడాలి. క్రీస్తు స్వరూప్యము మనలో కనబడాలి. ఈ వచనము క్రీస్తు వలె మనం ఎదగడం అంటే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో కూడా మనము ఎదగాలి. అన్ని విషయాల్లో కూడా అవసరమైతే మనము శ్రమ పడడానికి కూడా మనము ఇష్టపడాలి. అవసరమైతే ప్రాణం పెట్టడానికి కూడా మనము ఇష్టపడాలి. మనం దూషించిన, అవమానపరిచిన, హేళన చేసిన, ఏమి చేసినా సహించుకునేటువంటి స్థాయిలోనికి నువ్వు రావాలి. క్రీస్తు వలె ఎదగడం అంటే అది. ఆయన అన్నిటినీ కూడా సహించాడు, ఆయన అన్నిటినీ కూడా భరించాడు, ఆయన అన్నిటినీ కూడా ఓర్చుకున్నాడు ఆయన. కాబట్టి ఈరోజు మనము కూడా క్రీస్తు వలె అన్ని విషయంలో మనం ఏమవ్వాలి చెప్పండి? ఎదగాలి. ఆయన ప్రార్థన చేస్తాడు, మన ప్రార్థన చేయాలి. ఆయన పరిచర్య చేస్తాడు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, మొర్ర పెట్టాడు, కన్నీరు కార్చాడు, పరిచర్య చేశాడు, చివరికి తన ప్రాణమనే పెట్టినటువంటి దేవుడు. కాబట్టి మనము కూడా రక్షణ విషయంలో ఎదుగుతూ ఉండాలి. ఇంతకన్నా ఉన్నతమైనటువంటి ఉద్దేశం మనకి ఏదీ లేదనుకుంటాను కదండి. క్రైస్తవులుగా మనకు ఉండవలసిన ఉద్దేశం ఏంటి చెప్పండి? ఇది బిల్డింగులు సంపాదించుకోవడము, లేకపోతే కార్లు సంపాదించుకోవడము, ఆస్తిపాస్తులు సంపాదించుకోవడము, లేకపోతే బలాన్ని సంపాదించుకోవడము, ఏదో సంపాదించుకోవడం కాదండి. మనం రక్షించబడిన తర్వాత మనం రక్షణను కొనసాగించాలి, రక్షణ విషయంలో ఎదుగుతూ ఉండాలి. నేను అనుకుంటాను క్రైస్తవులుగా ఇంతకంటే గొప్ప లక్ష్యము వేరొకటి మనకు లేదు అని అనిపిస్తూ ఉంటుంది. నిజమే. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, క్రీస్తు వలె ఎదగడానికి లేక రక్షణ విషయంలో ఎదుగుతూ ఉండడానికి ఇంతకంటే గొప్ప లక్ష్యం మనకి ఏది కూడా లేదు. ఆయన వలె మనం ఎదగాలి, ఆయన వలె మనం ఉండాలి, ఆయన యొక్క స్వారూప్యంలోనికి మనం మార్చబడాలి. ఇదే ధ్యేయముగా, లక్ష్యముగా మనము క్రైస్తవ జీవితంలో మనం కొనసాగాలి. ఆ రక్షణ మనం కొనసాగించాలి. ఇదే గురుగా పెట్టుకోవాలి. నాకు అనిపిస్తూ ఉంటుంది ఇదెంతో ఉన్నతమైన ఉద్దేశము. మనకు వేరే వేరే ఉద్దేశాలు ఏమో ఉంటాయి కానీ మనకు ఉన్నతమైన ఉద్దేశం ఏమిటయ్యా అంటే రక్షణ విషయంలో క్రీస్తు వలె ఎదగడం కంటే ఉన్నతమైన ఉద్దేశం ఏదీ లేదని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, రక్షణలో మన బాధ్యతలు ఏంటంటే రక్షణ కొనసాగించు, రెండవది రక్షణ విషయంలో ఎదుగుతూ ఉండు. మూడవదిగా 96వ కీర్తన 2వ వచనాన్ని మనం చదువుకుందాం. 96వ కీర్తన 2వ వచనంలో అంటున్నాడు కదా, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను
ప్రకటించుడి. మూడవదిగా మనం చేయవలసిన పని ఏమిటయ్యారంటే అనుదినము రక్షణ సువార్తను ప్రకటించాలి. మరి మనం రక్షణ సువార్తను ప్రకటిస్తున్నామా? ప్రకటించాలి. రక్షణలో కొనసాగాలి, రక్షణ విషయంలో ఎదుగుతూ ఉండాలి. అలాగే రక్షణ సువార్తను మనము ప్రకటిస్తూ ఉండాలి. రక్షణ సువార్తను ప్రకటించే వారి గురించి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తానండి. ఒక మంచి మాట 52వ అధ్యాయము యెషయా గ్రంథంలో 52వ అధ్యాయము యెషయా గ్రంథము 7వ వచనములో ఈ మంచి మాట మనందరికీ కూడా తెలిసిన మాట. సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువార్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రకటించు అని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. అంటే సువార్త ప్రకటించు వాని పాదములు ఎలాగున్నాయట? సుందరముగా ఉన్నాయట. కానీ జనరల్గా మనము సుందరంగా ఉండాలంటే ఎక్కడ చూస్తాం? ముఖాలు చూస్తాం. ముఖం చూసి అబ్బా చాలా అందంగా ఉన్నారండి, చాలా అందంగా ఉన్నారా నువ్వు అంటూ ఉంటాం. లేకపోతే కొంచెం బట్టలు వేసుకున్నా కదండి, ఎంత బట్టలు వేసుకున్నా ముఖం కలగలేకపోతే బట్టలకు అందం కూడా రాదు. నిన్న ఇప్పుడు మా మేనల్డ్ ఒకటి మంచి టీషర్ట్ ఒకటి వేసుకున్నాడు, వీడియో కాల్ చేశాడు. అప్పుడు అన్నమాట, అరే నీ వల్ల టీషర్ట్కి అందం వచ్చింది అన్నాను సరదాగా. అంటే అది చాలా నల్లగా ఉంటాడు, చాలా లైట్ కలర్ టీషర్ట్ అనమాట. అంటే భౌతికంగా మన యొక్క అందాన్ని ఎక్కడ చూస్తారయ్యానంటే ముఖంలో చూస్తారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా ముఖంలో చూసేటువంటి వాడు కాదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు. ఆయన మన యొక్క హృదయ అంతరంగాలను చూస్తాడు. అయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవు, సువార్త ప్రకటించచ్చు, సమాధానము చాటించచ్చు, సువార్తమానము ప్రకటించచ్చు, రక్షణ సమాచారము ప్రకటించు వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములమై ఉన్నవి అన్నాడు. ఎప్పుడైతే నువ్వు సువార్తను ప్రకటిస్తావో మన పాదములు సుందరముగా ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? ఏ పర్వతం మీద అండి? అది సియోను పర్వతం మీద. అంటే దేవుని యొక్క నివాస స్థానములో, నివాస స్థలములో నీవు నిలవబడినప్పుడు నీ పాదములు చూడగా అబ్బో చాలా సుందరంగా ఉన్నాయి. ఎలా వచ్చింది ఆ సుందరం? అంత అందం ఎలాగొచ్చింది? మనము ముల్తాన్ మెట్టు రాస్తే రాలేదండి, అది రోజు వాటర్తో కలిగితే రాలేదండి ఆ పాదాలకి అందం. ఎలా వచ్చిందయ్యా అని అంటే దేవుని సువార్తను ప్రకటించుట వలన, లేక రక్షణ సువార్తను ప్రకటించుట వలన, సమాధాన సువార్తను ప్రకటించుట వలన, విమోచన సువార్తను ప్రకటించుట వలన, సత్య వాక్కు సువార్తను ప్రకటించుట వలన వారి యొక్క పాదాలు సుందరముగా ఉన్నాయట. ఈరోజు మరి ప్రభు ఎదుట మనం నిలవబడినప్పుడు ఆ సియోను పర్వతం మీద దేవుని సింహాసనం ఎదుట మనం నిలవబడినప్పుడు ప్రియమైన వారులారా మన పాదములు సుందరముగా ఉన్నాయా? లేకపోతే ప్రభువు పై రూపాన్ని చూస్తారని మనం అనుకుంటున్నామా? అసలు ఆయనకి అలాంటి చాలా చిరాకు. మీరు కొన్ని మాటలు రెండు రెఫరెన్స్లు ఇస్తాను, మీరు రాసుకోండి, ఇంటి దగ్గర చదవండి. నహూము గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనము, నహూము గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనము, అలాగే రోమపత్రిక 10వ అధ్యాయము 15వ వచనము. ఈ వచనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు ఏంటంటే లోకము ముఖము విలువ చూస్తుంది. లోకం ఏం చూస్తుంది చెప్పండి? మన ముఖాన్ని చూస్తుంది, ఫేస్ వాల్యూ చూస్తుంది. కానీ ప్రభువు ఏం చూస్తాడట? ఫీట్ వాల్యూ చూస్తాడట. నీ పాదాల యొక్క విలువ చూస్తాడు దేవుడు, నీ ముఖం యొక్క విలువ కాదు. ఈరోజు ప్రభు ఎదుట మనము ఏ విలువ కలిగి ఉన్నాం ఇది మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఏ విలువ కలిగి ఉన్నాము? ఫేస్ వాల్యూ కలిగి ఉన్నామా, లేకపోతే ఫీట్ వాల్యూ కలిగి ఉన్నామా? అది మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభు అయితే నీ యొక్క పాదాలను చూస్తాడు, నా యొక్క పాదాలను చూస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా ఫేస్ వాల్యూని చూసేవాడు కానీ కాదు. రక్షించబడి రక్షణలో కొనసాగుతూ, రక్షణలు ఎదుగుతూ, రక్షణ సువార్త ప్రకటించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ఒకవేళ నువ్వు రక్షించబడి మరలా నువ్వు లోకంలోనికి కనుక వెళ్ళిపోతే ఒక చిన్న సామెత చెప్పాడండి పరిశుద్ధ గ్రంథంలో. ఏమిటో చెప్పమంటారా సామెత? చూడండి, మనందరికీ తెలిసిన సామెత. పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో ఒక సామెత ఉంటుందండి. ఆ సామెత మనకు వర్తిస్తే కనుక మనం పశ్చాత్తాపడవలసినటువంటి అవసరం ఉంది. 2:22 ఏమన్నాడు?
కుక్క తన వాంతికి తిరిగినట్టు, కడగబడిన పంది బురదలో దొరుకుటకు మళ్ళినట్టును అని నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించును. ఎవరు వీరంటే రక్షణను కొనసాగించకుండా వెనకకు జారిపోయిన వారి గురించి, రక్షణలో ఎదగిన వారి గురించి, రక్షణ సువార్త ప్రకటించని వారి కొరకు. వీళ్ళెవరట? కుక్క తన వాంతికి తిరిగినట్లు. అంటే విడిచిపెట్టినటువంటి పాపానికి మరలా, ఎంత భయంకరమైన మాట అంటే నిజమే. కొన్ని సందర్భాలు మనం చూస్తే కుక్క వాంతి చేసి మరలా తర్వాత ఏం చేస్తుంది? దాన్ని తినేస్తుంది. కానీ మనకు చాలా అది అసహ్యం అనిపిస్తుంది. మరి ప్రభు దృష్టిలో కూడా మనం అంతే. ఒకవేళ రక్షించబడి రక్షణలో కొనసాగకుండా, రక్షణ విషయంలో ఎదగకుండా, రక్షణ సువార్తను ప్రకటించకుండా మనం జీవిస్తే మనలో కూడా దేవుడు అలాగే అసహించుకుంటాడు. మరలా ఇంకొక జంతువులతో కూడా పోల్చాడు. కడగబడిన పంది బురదలో దొరుకుటకు మళ్ళినట్టును అన్నాడు. పందిని ఎంత శుభ్రంగా కడిగి సింహాసనం మీద కూర్చోబెట్టినా అది బురద చూడగానే ఏమవుతుంది చెప్పండి? నువ్వు ఏ వాటర్ అండి? అది రోజు వాటర్తో కడిగినా సరే కానీ బురద చూడగానే పంది ఏమవుతుంది? కానీ నీవు నేను రోజు వాటర్తో కడగబడలేదండి, విలువైన క్రీస్తు రక్తములో కడగబడ్డా. నిష్కలంకమైన పరిశుద్ధమైన రక్తము చేత మనము కడగబడి శుద్ధి చేయబడిన వారము, నీతిమంతులుగా తీర్చబడిన వారము, ఆ యొక్క దేవుని యొక్క మహిమకు వారసులుగా చేయబడిన వారము, ఆ సింహాసనం మీద కూర్చోవడానికి అర్హత కలిగిన వారము, ఆయనతో సంతోషించడానికి, ఆయన ఆరాధించడానికి యోగ్యత కలిగిన వారము. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం? కాబట్టి రక్షణ యెహోవాది. రక్షణ విషయమే మనకు దేవుడు బాధ్యతలు ఇచ్చాడు. నెంబర్ 1 రక్షణ కొనసాగించాలి. నెంబర్ 2 రక్షణలో ఎదగాలి, రక్షణ సువార్తను ప్రకటించాలి. ఒకవేళ ఈ మూడిటి మీద నువ్వు నిలబడి ఉన్నావా? దేవునికి స్తోత్రం. లేక ఆ సామెత ఈరోజు మనకు వర్తిస్తుందా? ప్రభు దగ్గర పశ్చాత్తాపడదాం, ఒప్పుకుందాం, ప్రభు వైపు మనము తిరుగుదాం.